మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రపంచములో ఉన్న మీ అందరికీ శుభం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు కొన్ని వాక్యములు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా అంటే మానవునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఒకటి మీకు చదివి వినిపిస్తాను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఒక మనిషికి గాలి, తుఫాను, సముద్రము ఆగమంటే ఆగేది కాదు. వాటిల్ని సృష్టించిన సృష్టికర్త ఆగమంటేనే అవి ఆగుతాయి. అందువల్ల ఇందులో యేసుక్రీస్తు ప్రభువులో దేవత్వం మనకి కనబడుతుంది. దేవుని స్వరూపము, ఆయన దేవుడని మనము నమ్మడానికి ఆధారం. ఏ మనిషి కూడా గాలిని కానీ సముద్రమును కానీ నిర్మలపరచలేరు. ఆయన మానవ రూపములో శరీరం ధరించుకొని, అంటే దేవత్వమును విడిచి, అంటే తనను తాను పూర్తిగా రిక్తునిగా చేసుకొని తనకు తాను తగ్గించుకొని మానవునిగా ఈ లోకంలోనికి రావడం వలన ఆయన దేవుని కుమారుడు అని పిలువబడింది. దేవుని కుమారుడుగానే ఆయన ఉన్నారు. మరలా ఈ లోకంలో తను చేయవలసిన పరిచర్యను చేశారు. అంటే మాదిరి చూపించారు. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏ విధంగా మనిషి జీవించాలి అని ఆయన పాపం లేకుండా మనకి మాదిరి జీవితాన్ని చూపించారు. అంతేకాదు, దేవుని శక్తి ఎలా ఉంటుందో కూడా మనకి కనపరిచారు. అందుకే ఒక చోట వ్రాయబడి ఉన్నది, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడని మనం ఎరుగుదుము. మనము యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నవారమే. యేసుక్రీస్తు నందు మనముంటే సత్యవంతుని యందు ఉన్నవారమే, అంటే దేవుని యందు మనం ఉన్నట్టు. దేవుడు యేసుక్రీస్తు రూపంలో వచ్చారు కనుక మనము యేసుక్రీస్తు నందు ఉన్నప్పుడు దేవుని యందు ఉన్నట్టు. ఆయన తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఉన్న దేవుడు కనుక యేసుక్రీస్తు ప్రభువునందు మన విశ్వాసం ఉంచితే మనలను ఆయన రక్షించుటకు సమర్థుడు మన ప్రభువు. ఆయనలోనే మనకు రక్షణ ఉన్నదని దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు. అందుకే దేవుడు ఏం చెప్పారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించారట. దేవుడు అంటే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు
ఆ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఈ లోకాన్ని రక్షించడానికి పంపించారు. లోకానికి నిత్య జీవం ఇవ్వడానికి. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడంలో మీరెట్టి అనుమానం పడవలసిన అవసరం లేదు. ఆయన మనిషిగా వచ్చిన దేవుడు, దేవుని కుమారుడుగా పిలువబడుతున్న దేవుడు కనుక యేసుక్రీస్తు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచితే చాలు, మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. అంటే మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము చేసిన పాపాలకి నరకానికి వెళ్ళకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసం అంటే ఆయన దేవుడని మనం విశ్వాసం ఉంచితే చాలు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకములో ఆయనతో పాటు ఉంటాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మన ప్రభువును, మన రక్షకుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ప్రత్యక్షమైన యేసయ్య కృప మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.